వెల్కమ్ టు ఈగల్ పెట్స్ అండి. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మీరు చూస్తున్న వెరైటీ మొత్తం అంతా ఎగ్జాటిక్ ఫించెస్ అండి. ఇవి కేవలం విజయవాడ మొత్తంలో మన ఒక్కళ్ళ దగ్గర మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ఇవి అపార్ట్మెంట్కి బెస్ట్ సూటబుల్ బర్డ్స్ అండి. మన దగ్గర కొనుక్కునే కస్టమర్స్ మ్యాక్సిమం అందరూ అపార్ట్మెంట్ అంటే నాయిస్ తక్కువ ఉండాలి, నేను బర్డ్ని పెంచుకోవాలి, బర్డ్ లవర్స్ ఉంటారు స్పెషల్గా, వాళ్ళ గురించి మాత్రమే తెప్పించాము ఇవన్నీ. ఇప్పుడు మీరు చూస్తుంది గోల్డెన్ ఫించ్ అండి. ఇవి చాలా తక్కువ నాయిస్ చేస్తాయి, వెరీ బ్యూటిఫుల్. అంటే దాని కలరేషన్ ఏదైతే ఉందో అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అవన్నీ బ్రీడింగ్ ఏజ్ వచ్చేసేపటికి 1 year అండి. 1 yearలో మీకు అంతా రిజల్ట్ వస్తుంది. దాని మెయింటెనెన్స్ జనరల్ ఎనీ ఫించెస్ తినే ఫుడ్ అంతా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న స్టార్ ఫించ్ అండి. ఈ స్టార్ ఫించ్ కూడా అంతే సేమ్. అవి మీకు ఎనీ క్లైమేట్, మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మీరు ఈ వింటర్ సీజన్ ఒక్కటి జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు, మిగతాదంతా ఎప్పుడైనా కానీ నెంబర్ 1 యాక్టివ్గా ఉంటాయి. ఇది స్టార్ ఫించ్, అల్బినో స్టార్ ఫించ్. ఇది కూడా అంతేనండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. అన్ని ఫించెస్కి ఒకటే డైట్, అన్ని ఫించెస్కి ఒకటే బ్రీడింగ్ ఏజ్ ఉంటుంది. డైట్ వాటర్ మాత్రం ఏ రోజుకి ఆ రోజు మీరు వాటర్ ఫుడ్ అనేది సరిగ్గా చూసుకుంటూ, ఏ నైట్ అయితే వాటర్ తీసేయాలి. నైట్ వాటర్ తీసేసి మార్నింగ్ వాటర్ పెట్టుకుంటూ ఉంటే నెంబర్ 1గా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి లాంగ్ టైల్ ఫించెస్ అండి. ఇవి ఈ లాంగ్ టైల్ ఫించెస్ ఏంటంటే, ఇవి ఫించెస్ అనేవి మీకు బయట యాక్చువల్ నేచర్లో ఇవి చిన్న చిన్న పురుగులు అవన్నీ తింటూ ఉంటాయి. మీరు బెస్ట్గా ఈ ఫించ్ అనే దాన్ని దేన్నైనా కానీ బాగా పెంచుకోవాలంటే ఒక చిన్న బాయిల్డ్ ఎగ్ ఒక చిన్న పీస్ పెడితే అవి నెంబర్ 1 హెల్తీగా ఉంటాయండి. రోజు పెట్టక్కర్లేదు, కనీసం వారానికి 2 సార్లు అయినా పెడితే చాలు. లైఫ్ టైం నెంబర్ 1 4-5 years ఉంటాయి సార్. ఇవి ఔల్ ఫించ్ అండి. వీటి గురించి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అన్ని ఫించెస్ లాగే ఇవి నెంబర్ 1గా ఉంటాయి. కాకపోతే ఇవి స్పెషల్ బ్రీడ్ అనమాట, బాగా స్పెషల్. వీటిని లైక్ చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. వీటి కలరేషన్ చాలా బాగుంటుంది. ఔల్ ఫించ్లో 2 కలర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇవి మస్క్ ఫించెస్ అండి. మస్క్ ఫించ్ ఎగ్జాటిక్ వెరైటీ, బాగా రేర్ అండి. ఇది కనీసం ఇట్లా మీకు కనబడవు మస్క్ ఫించెస్. వీటికి వచ్చేసేపటికి డైట్ మీరు క్యారెట్ కానీ బీట్రూట్ కానీ చిన్న చిన్న ముక్కలు తురివి పెట్టుకుంటే నెంబర్ 1గా తింటూ ఉంటాయి. నెక్స్ట్ ఆర్డినరీ మీరు ఏదైతే ఫీడ్ పెడుతున్నారో మిగతా అన్ని ఫించెస్కి ఫించ్ మిక్స్ ఉంటుంది, సీడ్ మిక్స్. దాంతోపాటు కొరలు అవి పెట్టుకుంటూ ఉంటే రెగ్యులర్ వాటర్ చేంజ్ అనేది ఇంపార్టెంట్. వాటర్ చేంజ్ అనేది మనం వాటర్ మేనేజ్మెంట్ చేసుకోగలిగితే నెంబర్ 1గా ఉంటాయి. వాటర్ డైలీ మీరు వాటర్ నైట్ అయితే తీసేస్తూ ఉండాలి, మార్నింగ్ ఫ్రెష్ వాటర్ పెట్టుకోవాలి. మ్యాక్సిమం మనం ఎట్లా తాగుతున్నామో నీళ్లు, మంచి నీళ్లు, వాటికి కూడా అట్లాగే అవి కూడా మనలాగే చూసుకుంటూ ఉంటే అవి లైఫ్ టైం నెంబర్ 1గా ఉంటాయి. ఇవి అల్బినో లాంగ్ టైల్ ఫించెస్. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది అల్బినో లాంగ్ టైల్ ఫించ్ అండి. సేమ్ డైట్ అన్నిటితో పాటు ఇది కూడా సేమ్ డైట్ మీరు పాటించవచ్చు. ఎగ్ అనేది అంటే మనం న్యాచురల్గా వామ్స్ అవి తేలేము కాబట్టి ఆ ఎగ్లో ఉన్న ప్రోటీన్ వీటికి బాగా అందుతుందన్నమాట. ఆ ఎగ్ అనేది ఒక హాఫ్ ఎగ్, ఒక పావు ఎగ్ అయినా కానీ వారానికి 2-3 సార్లు పెడితే అవి నెంబర్ 1గా తింటూ ఉంటాయి. ఇవన్నీ కలిపి కూడా ఒక దాంట్లో వేసుకుని మీరు నెంబర్ 1గా మెయింటైన్ చేసుకోవచ్చు. పెద్ద కేజ్ ఇచ్చుకుని కాస్త వాటికి ఫ్రీగా ఉండేట్టు. అంటే వీటిల్లో ఏంటంటే కొన్ని అగ్రెసివ్గా ఉంటాయి, అవి ఇవ్వము కలిపి పెట్టుకోవడానికి. అవి కాకుండా మీరు మిగతావన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇది డైమండ్ ఫైర్ టైల్ ఫించ్ అండి. ఇవి కూడా అంతే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అన్ని ఫించెస్తో పాటు మీరు పెట్టుకోవచ్చు. ఇవి కాస్త అగ్రెసివ్గా ఉంటాయి ఈ డైమండ్ ఫైర్ టైల్ అనేది. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇది జంబో ఫించెస్ అండి. మామూలు ఫించెస్ ఇప్పుడు ఇందాక చూశారు కదా, వాటిల్లోని పెద్ద సైజులండి జంబో ఫించెస్ అంటారు వీటిని. రెగ్యులర్ వాటర్ మేనేజ్మెంట్ చేసుకున్నంతసేపు మీకు డ్యామేజ్ అవ్వండి బర్డ్స్ ఏమి, అంతా నెంబర్ 1గా ఉంటాయి. మెయిన్ వీటికి బర్డ్ అనే దానికి దేనికైనా ఎక్కడైనా డిసీజ్ వస్తుంది అంటే వాటర్ చేంజ్ మూలంగానే వస్తుంది. ఆ వాటర్ చేంజ్ని కనుక మనం కరెక్ట్గా చేసుకుంటే నెంబర్ 1గా ఉంటాయి బర్డ్స్ అనేవి. నైట్ వాటర్ ఎందుకు తీసేయాలంటే అవి పొరపాటున వాటర్లో పాటీకి వెళ్ళాయి అనుకోండి, మార్నింగ్ అవే వాటర్ తాగుతాయి. ఆ వాటర్ తాగడం మూలంగా అవి డిసీజ్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని అరికట్టడానికి మనం నైట్ వాటర్ తీసేయమంటాం. స్పెషల్ మెడికేషన్ ఏమి ఉండదు సార్ దీనికి. ఎప్పుడైనా ఇల్లు అయితే మనల్ని కాంటాక్ట్ చేసి దానికి ఉన్న ఇల్నెస్ బట్టి మనం రెగ్యులర్గా ట్రీట్మెంట్ అనేది చెప్పడం జరుగుతుందండి.